ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరట అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వాక్యములో రాయబడిన ఓ చక్కటి వాగ్దానం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈ చక్కటి వాగ్దానం దూరాన సమీపన ఉన్న అందరి జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. మన దేవుడు ఎవరంటే మన బ్రతుకు దినములలో మనకు విశ్రాంతిని కలగజేసేవాడు. ఎన్నో బాధలు, సమస్యలు, కష్టాలతో నలిగిపోతున్న ప్రజలందరి జీవితంలో నెమ్మదిని, విశ్రాంతిని కలగజేసేవాడు. బైబిల్లో పలుచోట్ల వ్రాయబడిన మాట, మనందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారమోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన మంచి దేవుడు, గొప్ప దేవుడు. ప్రజలు ఎంతోమంది కష్టాలలో, బాధల్లో నలిగిపోతూ విశ్రాంతి లేకుండా ఉన్నవాళ్ళు ఎందరో. యోబు గ్రంథంలో కూడా యోబు అంటారు 3వ అధ్యాయం 26వ వాక్యములో, నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదు, ఎందుకంటే శ్రమయే నాకు సంభవించుచున్నది. దేవుడు ఎవరంటే విశ్రాంతిని కలుగజేసేవాడు, శ్రమలలో నుంచి విడిపించేవాడు. 31వ కీర్తన 10వ వాక్యములో భక్తుడు ఇలా అంటాడు, నా బ్రతుకు దినములలో నాకు దుఃఖమే కలుగుచున్నది, దుఃఖముతో నిటురుపుతో నా బ్రతుకు దినములు వెళ్ళబుచ్చుచున్నాను అంటాడు. ఈ రోజుల్లో చాలామంది ఎన్నో బాధలు, కుటుంబాలలో పిల్లల ద్వారా, వ్యక్తిగత జీవితంలో రోగాల ద్వారా, ఎన్నెన్నో సమస్యల ద్వారా ఎన్నో బాధలు, కష్టాలు. కానీ యేసయ్య వాటన్నిటిలో నుంచి విడిపించి నీ బ్రతుకు దినములలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ బ్రతుకు దినములన్నిట విశ్రాంతిని కలగజేసేవాడు. అందుకే బైబిల్లో యేసయ్య అంటారు, నీ బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలగజేయాలని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యములో యెహోషువతో అంటారు, నీ బ్రతుకు దినములలో ఏ మనుషుడు నీ ఎదుట ఏ సమస్య నిలువనేరదు. ఈ రోజున చాలామంది బ్రతుకులలో ఎందుకు విశ్రాంతి కలగడం లేదంటే, ఎవరో ఎదుట మనుషులు నిలబడి బాధ పెట్టేవాళ్ళు, సమస్యలు నిలబడి విశ్రాంతి లేకుండా చేస్తున్నటువంటి అనుభవాలు. అందుకే యేసయ్య అంటారు, నీ బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలగాలని నీ ఎదుట ఏ మనుషుడు ఏ సమస్య నిలవనేరదు. ఇంకా నీకు విశ్రాంతిని కలగజేయాలని కీర్తనలో రాయబడి ఉంది. 23వ కీర్తన 6వ వాక్యములో, నీ బ్రతుకు దినములలో నీకు కృపాక్షేమములే నీ వెంట వస్తుంది అని. నిజమే, మనకు బ్రతుకు దినములన్నిట విశ్రాంతి కలగాలంటే అపాయాలు కలగకూడదు, కృపాక్షేమాలు వెంట రావాలి. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడి ఉంది, ఒక స్త్రీ దావీదుని ఇట్లా ఆశీర్వదిస్తుంది, నీ బ్రతుకు దినములలో నీకు అపాయం ఏమీ రాదని. నిజమే, మన బ్రతుకు దినములో మనం విశ్రాంతిగా బ్రతకాలంటే అపాయాలు కలగకూడదు. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఏ సమస్యల వలన నీకు విశ్రాంతి లేకుండా పోతుందో, మీ బ్రతుకులో కృపాక్షేమాలు లేక అపాయాలతో విశ్రాంతిని అనుభవించకుండా పోతున్నారో, ఈ వాగ్దానం తప్పక అందరి జీవితంలో యేసయ్య నెరవేర్చి మీ బ్రతుకు దినములలో ఏ మనుషుడు ఏ సమస్య మీ ఎదుట నిలవనేరదు. మీ బ్రతుకు దినములలో మీకు కృపాక్షేమాలు వెంట వస్తాయి. మీ బ్రతుకు దినములలో అపాయం ఏమీ కలగదు. తప్పక దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి ఈ 3 కార్యాలు జరిగించి నీవు బ్రతుకు దినములలో నీకు, మనందరికీ విశ్రాంతిని కలగజేయునుగాక, సమస్యల్లో నుంచి విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.